స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజుదేని వాగ్దానం మత్తయి సువార్త 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, దేవాది దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ వాగ్దానాన్ని బట్టి కొందరు అంటూ ఉంటారు, బహిరంగముగా సహవాస కూడికల్లో మరి అందరి ముందు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించరా? ప్రార్థన చేసినప్పుడల్లా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యముగా దేవునికి ప్రార్థన చేయాలా? ఆ ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడేమో అని మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడిచ్చినటువంటి ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. దైవ జ్ఞానం కలిగి దైవ ఆత్మతో నింపబడి మనం దాన్ని అర్థం చేసుకునే వారిగా ఉండాలి. అయితే దేవుడు సహవాసంలో కూడికల్లో ప్రార్థనా కూడికలు మీటింగ్స్ జరుగుతున్నప్పుడు బహిరంగంగా చేసే ప్రార్థన ఆలకించినని దేవుడు ఏమీ తెలియచేయటం లేదు. కొందరు బహిరంగముగా కూడికల్లో పాలు పొందినప్పుడు అక్కడ ఎంతో బలంగా మంచి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు పెట్టి ఎంతో గొప్పగా ప్రార్థించేవారు ఉంటారు. కానీ వారు తమ గృహాల్లో తమ వ్యక్తిగత జీవితంలో ఎంత మాత్రము కూడా ఏకాంత ప్రార్థన అనేది కలిగి ఉండాలి. అలాంటి వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి రహస్యంగా ప్రార్థించి అప్పుడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తారు అని. కాబట్టి మనుషులు నిమిత్తము కాదు మన దేవునికి ప్రార్థించేది. మనుషులు వినాలని పొగడాలని మనము భక్తిపరులము అనిపించుకోవటం కొరకు మనం బహిరంగ ప్రార్థనల్లో కూడికల్లో ఎంతో గొప్పగా ప్రార్థన చేసేయడం కాదు. కానీ మనము ఏకాంతముగా ఉండి ఏకాంత ప్రార్థన కూడా మనం చేసేవారిగా ఉండాలి. ఏకాంత ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన చేశారు. అరణ్యంలోనికి వెళ్ళి ఇంకా చీకటి ఉండగానే ఆయన గెస్సెమనే తోటలో మోకాళ్ళు వేసి తండ్రి అయిన దేవునికి మొరపెట్టారు. అలాగే క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రతిరోజు తప్పకుండా ఏకాంత ప్రార్థన అనేది కలిగి ఉండాలి. దానివల్ల ఆ ఏకాంత ప్రార్థన బట్టి దేవుడు మనతో మాట్లాడతారు. అలాగే మన హృదయ అంతరంగాల్లో దాగి ఉన్నటువంటి ప్రతి ఒక్క రహస్యమైన జీవితాన్ని మనము ఎంతో దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకోవడానికి గొప్ప అవకాశం ఉంటుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డలు నీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి రక్షణ ఇవ్వండి ప్రభా. ఇదిగో ఏకాంత ప్రార్థనలు వారి జీవితంలో వారి కలిగి ఉండేలాగున వారిని ఆశీర్వదించండి నాయన. అయ్యా తండ్రి, వాక్యమును అర్థం చేసుకోలేని అజ్ఞాన వివేకం తొలగించండి ప్రభా. ఇదిగో మనుషులు కనిపించే భక్తి, మనుషులు వింటారని మెచ్చుకుంటారని చేసే ప్రార్థనలు కాదు ప్రభా. అలాంటివి విడిచిపెట్టి నాయన ప్రభా. అయ్యా నీ యొద్ద నుంచి ప్రతిఫలం పొందుకొని ఆ రహస్యమైన ప్రార్థనలు వారి చేయువారుగా ఇప్పుడే వీరిని లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. అయ్యా వీరి ఒంట్లో ఏ రోగము ఏ సమస్య వెంబడిస్తుందోనైనా విడిపించి స్వస్థపరచండి దేవా. అయ్యా సమస్యల నుంచి విడిపించండి. నెమ్మది సమాధానం ఈతండి. వారిని విసిగించే ప్రతి పరిస్థితులను సమాధానముగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. వీరికి ఎంతో ఆరోగ్యము, నెమ్మది, సమాధానం ఈతండి. వారి పిల్లలకు వారికి ఏక మనసు సమాధానము దయచేయండి. అయ్యా ప్రతి విషయమందు వారికి తోడుగా ఉండి నడిపించమని, సమస్త విషయాల్లో కృప చూపించమని యేసు ఘనమైన పరిశుద్ధ నామమున ప్రార్థన మీరెంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.